ఆయన ఒక 5 డిజిట్స్ లైఫ్లో ఉండాలని చెప్తారు. అదేంటంటే 5 డిజిట్ శాలరీ ఉండాలి, 4 వీలర్ కార్ ఉండాలి, రైట్, 3 BHK 3 బెడ్రూమ్ హౌస్ ఉండాలి, 2 పిల్లలు ఉండాలి, ఒక వైఫ్ ఉండాలి. అన్నీ ఉన్నాయి. ఐటీలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. మరి నేను రియల్ ఎస్టేట్కి మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి? దాంట్లో డబ్బులు వస్తున్నాయి, కానీ ఏంటంటే ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది, తక్కువ డబ్బులు వస్తున్నాయి. కానీ రియల్ ఎస్టేట్లో ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అది చూసుకొని నేను జస్ట్ ఒక 5 ఇయర్స్ క్రితమే నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చే ముందు డబ్బులు ఉన్నాయని తెలిసిన తర్వాత వెంటనే నేను జంప్ అవ్వలేదు. ఒక 4 మంత్స్ నేను పార్ట్ టైం కిందనే చేశాను. ఈ పార్ట్ టైంలో కూడా నిజంగానే డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ నాకు అర్థమైన తర్వాతనే నేను 2019 ఏప్రిల్ 1 రోజు, ఏప్రిల్ 1 ఎందుకంటే శాలరీస్ ఎవరైనా ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ సంవత్సరం మొత్తం కష్టపడడానికి ఆ రోజు మనకి అప్రైజల్స్ అని చిన్న హైక్ ఇస్తారు. ఆ లెటర్ చూడగానే ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది. 6% హైక్ ఇచ్చాడు అన్నమాట నాకు ఆ రోజు. అదేంటి సార్, మేము ఇన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాము, ఇంత కాస్ట్ కటింగ్ తగ్గించాము, ఇంత రెవెన్యూ జనరేట్ చేశామన్నా సరే వాళ్ళేం వినలేదు. మా మేనేజర్ దానికి ఇంకొకటి ఏం చెప్పాడు అంటే 6% హైక్ వచ్చిందా నీకు, సూపర్, నాకు ఇంకా 4% వచ్చిందన్నాడు. సో ఇంక ఇప్పుడు అర్థమైందనమాట, ఇంకా నేను శాలరీ కింద చేస్తూనే ఉంటే నా లైఫ్ ఇక్కడే ఎండ్ అయిపోతుంది, నేను ఇంకేం గెయిన్ చేయలేనని చెప్పేసి అక్కడి నుంచి అదే రోజు ఏప్రిల్ 1 రోజు అదే రోజు రిజైన్ చేసి నేను రియల్ ఎస్టేట్కి కంప్లీట్గా 24/7 రియల్ ఎస్టేట్కి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం నేను రియల్ ఎస్టేట్కి రావటం. మార్కెటింగ్ అంటే తెలియదు, సేల్స్ అంటే తెలియదు, రియల్ ఎస్టేట్ అంటే తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే హెజిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు, రైట్. మనల్ని ఏమని పిలుస్తారు? మనల్ని అని చెప్తాను నేను కూడా మీతోనే. వెరీ గుడ్ అమ్మ, ఆ వర్డ్ వినగానే ఎక్కడోగా బాగుంటుంది కదా, రైట్. ఆ వర్డ్ నాకు చాలా హెజిటేషన్ అనమాట. ఇంకొకటి కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రైట్. ఇది మనకి సెట్ అవ్వదని చెప్పేసి చాలా దూరంగా ఉండేవాడిని. యాక్చువల్గా నేను ఒక ప్లేస్లో దమ్మాయి కూడా మాది, అక్కడ నేను ఇల్లు కొన్నాను. నేను కొన్న తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఏంటి సార్ నువ్వు అక్కడ కొన్నావు కదా, చాలా తక్కువలో వచ్చింది అంటున్నావు, ఇండిపెండెంట్ హౌస్ అంటున్నావు, మరి నాకు కూడా సజెస్ట్ చేయమంటే నేను ఎవరికి సజెస్ట్ చేసేవాడిని కాదు. ఎందుకోసం అంటే రేపు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అఫ్కోర్స్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు? నా ఇంటి ముందే కూర్చుంటారు, ఏమైంది, నువ్వే కదా ఇప్పించింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు రా అని చెప్పేసి నన్ను తిప్పుతూనే ఉంటారు. అందుకని నేను ఎవ్వరికి కూడా సజెస్ట్ చేయలేదు. కానీ అలాంటి పర్సన్నే నేనే మూవ్ అయ్యి జాబ్ కూడా మానేసి కంప్లీట్గా నేను 24/7 ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనే ఉన్నాను. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కూడా నాకేమీ తెలియదు, సేల్స్ అంటే తెలియదు, మార్కెటింగ్ అంటే తెలియదు. మార్కెటింగ్ అంటే కూడా హెసిటేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మార్కెటింగ్ అఫ్కోర్స్ నేను కంప్లీట్ చేసింది MBA మార్కెటింగే, కానీ నా ఫస్ట్ జాబ్ వచ్చేసి ఎయిర్టెల్లో చేశాను. వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే బ్యాగ్ ఇచ్చేసి సిమ్ కార్డ్స్ ఇచ్చేసి షాప్ టు షాప్, డోర్ టు డోరు, రైట్, వెళ్ళి సేల్ చేసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. అదేంట్రా భగవంతుడా, ఇన్ని సంవత్సరాలు చదువుకొని కూడా ఇదేంటి, నేను సేల్స్ జాబు, ఇంటింటికి తిరగడం ఏంటి, షాప్కి తిరగడం ఏంటి, సిమ్ కార్డులు అమ్ముకోవడం ఏంటి, రైట్. ఇది ఇప్పుడు కాదు, వే బ్యాక్ 20 ఇయర్స్ బిఫోర్. అది వినగానే నాకు చాలా హెసిటేషన్ వచ్చింది. ఇంకా అందుకని అటు నుంచి నేను ఐటీకి మూవ్ అయింది కూడా ఆ టైంలో. మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ అదే పని చేయాలా? ఎస్, చేయాలి. ఎందుకోసం అంటే డబ్బులు ఉన్నాయి. నేను ఫస్ట్ వచ్చింది ఇక్కడికి ఓన్లీ మనీ ఎర్నింగ్ కోసమే వచ్చాను. కానీ తర్వాత నాకు ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఎవరైనా చెప్తారా మీరు ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్లో ఎందుకు వచ్చారు అని? సిపిస్ ఎవరైనా ఉంటాయి, ఎవరైనా కానీ నిలబడి చెప్తే బాగుంటుంది, కూర్చుంటే కాదు. నిలబడి మీరు రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చారు? ఏ సాటిస్ఫాక్షన్ సార్? జేబా? నిజంగానా? వెరీ గుడ్ అండి. మీ పేరు సార్? నందకిషోర్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టారా? రైట్. నేను కూడా వచ్చింది ఏంటంటే ఫస్ట్ జేబు సాటిస్ఫాక్షన్ కోసమే వచ్చా, రైట్. ఫస్ట్ నా లైఫ్ సెట్ అవ్వాలి, నా లైఫ్ బాగుండాలి, ఇలా చేసుకుంటేనే దీంట్లో సెట్ అవుతానని చెప్పేసి వచ్చాను. కానీ డబ్బులు వచ్చినాయి, కాదనట్లేదు, కానీ ఎక్కువ డబ్బులు రాలేదన్నమాట. ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్లుగా ఏంటంటే నా మైండ్ ఏం చేశానంటే కొంచెం షిఫ్ట్ చేశాను. ఆ షిఫ్ట్ కూడా ఎలా చేశానని చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా ఒక ఫ్లాట్ కానీ ఏదైనా సరే చూపించడానికి వెళ్ళామనుకోండి, అరే ఈ ఫ్లాట్ అమ్మితే ఎంత వస్తుందని ముందు మనం ఎస్టిమేషన్ వేసుకుంటాము.
రైట్. నేను కూడా అదే కోవలో ఉండేవాడిని ఇంతకుముందు. ఫ్లాట్ సేల్ చేసామనుకో, ఈ ఫ్లాట్ సేల్ చేస్తే ఓకే 1.5 CR కదా, ఓకే నాకు ఒక 3 లక్షలు వస్తాయి అనే మైండ్ సెట్లోనే ఉన్నాను. ఈ 3 లక్షలు వచ్చినాయి అనుకో, నా కారు ఈఎంఐ వెళ్ళిపోతుంది, నాకు ఇంటి ఈఎంఐ వెళ్ళిపోతుంది, నా పిల్లల చదువులు వెళ్ళిపోతాయి, ఇదే మైండ్లో ఉండేది. తను నువ్వు కొనరా బాబు, నువ్వు కొంటే నాకు ఈ డబ్బులు వస్తాయి, నువ్వు కొనరా బాబు, నువ్వు కొంటే నాకు ఈ డబ్బులు వస్తాయి. ఈవెన్ కస్టమర్ని తీసుకెళ్ళి చూపించే టైంలో కూడా ఇలానే మైండ్ సెట్ ఉండేది. సార్ ఇదిగోండి సార్, 2 బెడ్రూమ్ హౌస్ సార్ ఇది, నువ్వు కొనరా బాబు, నా కారు ఈఎంఐ వెళ్ళిపోతుంది. మేడం ఇది మంచి కిచెన్ మేడం, చూడండి మాడ్యులర్ కిచెన్ అంతా కూడా బాగుంది, కొనమ్మ తల్లి, నాకు ఈ ఇంటి ఈఎంఐ వెళ్ళిపోతుంది. ఇలానే మైండ్ సెట్ ఉండేది. కానీ నేను చేశానంటే కొన్ని సేల్స్ అయినాయి కాదనట్లేదు, కానీ దాని తర్వాత ఏంటంటే చిన్న మైండ్ సెట్ చేసేసుకొని, ఇందాక నందకిషోర్ గారు చెప్పినట్లుగా సార్ మీరు కొంటే మీకు ఎలా ఉంటుంది అనేది తనకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. నా గురించి కాకుండా మీరు తీసుకుంటే ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం స్టార్ట్ అయ్యేటప్పటికి నాకున్న ఈ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏం స్క్రీన్ మీదకి రాలేదు. ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి, దానితో పాటు నా ఇన్కమ్ కూడా పెరుగుతూనే ఉంది. మనలో ఎక్కువ మంది ఏంటంటే ఒకసారి ఒక సేల్ క్లోజ్ కాగానే అక్కడితో ఆగిపోతాం. అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చేసింది, నా కమిషన్ నాకు వచ్చేసింది, సేల్స్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసామా, క్లోజ్ అయిపోయింది. కానీ దాని తర్వాత మనం మిస్ అయ్యేది ఏంటంటే రిఫరల్ మనం మిస్ అవుతాం అన్నమాట. నేను ప్రతి కస్టమర్ దగ్గర కూడా ఒకసారి విజిట్ అయిపోయిన తర్వాత, ఏది ఇట్ మేబీ ప్లాట్ కానివ్వండి, లేకపోతే హౌస్ కానివ్వండి, ఏదైనా కానీ విజిట్ అవ్వగానే నేను చేస్తున్న పని అది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసి సక్సెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. మేబీ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. నేను కస్టమర్ విజిట్ అయిపోగానే తను తీసుకున్నా తీసుకోకపోయినా కానీ కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే నేను ఫిల్ చేయించుకుంటాను. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ వల్ల ఏమవుతుందంటే కస్టమర్కి మనం నెక్స్ట్ ఏం సజెస్ట్ చేయాలి అనేది కూడా కొద్దిగా నాకు తెలుస్తుంది. ప్లస్ మరలా ఇప్పుడున్న ప్రాజెక్ట్లో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా నేను మేనేజ్మెంట్కి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. సార్ దీనివల్ల ఈ ప్రాబ్లం వల్ల ఈ కస్టమర్ ఇక్కడ డ్రాప్ అవుతున్నారు, మేబీ వాళ్ళు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా కావాల్సింది ఏంటంటే మనకి కావాల్సింది ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫార్మాసిటీ వస్తుంది, ఒక 20,000 ఎకరాలు వస్తుంది అని చెప్పేసి చెప్పే కంటే 19,333 ఎకరాల్లో వస్తుంది అని చెప్తే ఎట్లుంటుంది అది? సో ఇది కూడా మనం నేర్చుకోవాలి. కానీ మనకి మన రాజప్రసాద్ గారు చాలా సింపుల్గా చేశారనమాట వర్క్. అదేంటంటే మీరు ఎవరైనా సరే కస్టమర్ ఉన్నారు అంటే మా దగ్గరికి తీసుకొని రండి, రైట్. ప్రతిదీ కూడా విత్ ఇన్ డీటెయిల్గా ప్రిసైజ్గా అనమాట, ప్రతిదీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మీరు తీసుకొచ్చిన కస్టమర్స్ని మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఏదో గాల్లో దీపాలు కట్టి 20,000 ఎకరాల్లో వస్తుందని చెప్పేదానికంటే కూడా 19,333 ఎకరాల్లో మనకి ఫార్మాసిటీ రాబోతుంది అని చెప్తే ఎంత ప్రిసైజ్గా ఉంటుంది, రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం కస్టమర్కి మనం 20,000 చెప్పినా కానీ వాడు వెంటనే గూగుల్ చేసేసి చెప్తాడు, నువ్వు 20,000 చెప్తున్నావు, ఇక్కడ 18,000 కదా వస్తుంది, 18,000 ఎకరాలే కదా వస్తుందని చెప్తాడు. కానీ దానికంటే ముందే మనం ప్రిపేర్ అయ్యి ప్రిసైజ్గా ఉండి దానికి సపోర్టింగ్ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము రెడీ చేసే ఉంచాము. మన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో విస్పరింగ్ వుడ్స్లో ప్రతిదీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మీరు చేయవలసిందల్లా కూడా ఏంటంటే మీ కస్టమర్ని తీసుకొని రండి, మా దగ్గర కూర్చోబెట్టండి, మేము క్లోజ్ చేస్తాము. మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాతో పాటు కూర్చోండి, నేర్చుకోండి, మీరే డైరెక్ట్గా కూడా క్లోజ్ అయ్యచ్చు. ఓకే, ఈరోజు విచ్చేసిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ప్రాజెక్టు నాకు తెలిసి మహా అయితే ఒక 1 మంత్ అని అనుకుంటున్నాను. నేను 1 మంత్లోపే క్లోజ్ కావాలని మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.